అయితే వెలుగు చూస్తున్నాయి. చనిపోయే ముందు తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతని సోదరుడికి తను ఫోన్ చేసి ఒక ఆడియోనైతే పంపించడం జరిగింది. సో దీంట్లో నన్ను చంపేయడానికి, నా పిల్లల్ని చంపేయడానికే నేను వచ్చానంటూ కూడా తను చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, అదేవిధంగా స్రవంతి తన అన్నకి చేసిన ఒక ఆడియో అయితే ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. నిజంగానే స్రవంతి భర్త చంపడానికే ప్లాన్ చేశారా? ఈ ఆడియో చూస్తే అదే నిర్ధారణ అవుతోంది. పోలీసులు దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చారా? జస్రేఖ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్లో ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన ఆడియో బయటకు వచ్చింది. ఎవరైతే మృతురాలు స్రవంతి తన అన్నకి భయపడుతూ కూడా పంపించినటువంటి ఒక ఆడియో బయటకు వచ్చింది. సో ప్రస్తుతం నేను కైతలాపూర్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్దే ఉన్నాను. అయితే ఎవరైతే భర్త ప్రవీణ్ రెండో వివాహం చేసుకున్న తర్వాత తరచూ గొడవలు పడుతూ వీళ్ళని టార్చర్ చేసేవాడు అంటూ కూడా మనకి ఉదయం నుంచి ఉన్నటువంటి సమాచారం. దాని ప్రకారమే తను డిప్రెషన్కి వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని తాను చనిపోయేంత కఠిన నిర్ణయం తీసుకుందంటూ కూడా తెలిసింది. అయితే ఇందులో ప్రధానంగా అటు స్రవంతికి సంబంధించినటువంటి అన్న మల్లేష్ కి పంపిన ఒక ఆడియో క్లిప్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అందులో స్పష్టంగా అటు స్రవంతి తన అన్నతో తన భయపడుతూ కూడా తన బాధ వ్యక్తం చేస్తుంది. అందులో నన్ను నా కొడుకులను రోజు కొడుతున్నాడు నా భర్త ప్రవీణ్, మీ ముగ్గురిని చంపేస్తాను అంటూ కూడా బెదిరిస్తున్నానంటూ కూడా స్రవంతి స్పష్టంగా చెప్పింది. ఇంట్లో ఉన్నటువంటి పదునైన ఆయుధాలు ఏవైతే కత్తులే కానీ లేకపోతే ఇతర సామాగ్రితోటి మిమ్మల్ని చంపేస్తాను అంటూ కూడా తను బెదిరించినట్లు తన అన్నకి భయపడుతూ కూడా స్రవంతి స్పష్టంగా చెప్తుంది. అయితే ప్రధానంగా ఇటు రెండో వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ రెండో భార్య అయినటువంటి మహేశ్వరి దగ్గర ఉండడం, తర్వాత స్రవంతి దగ్గరకు వచ్చి స్రవంతిని ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడం, కొట్టడం వంటివి చేసేవాడంటూ కూడా ఇప్పటికే అటు స్రవంతికి సంబంధించినటువంటి ఆ బంధువులు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత స్రవంతి తాను ఇండిపెండెంట్ గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా అని చెప్పి అక్కడ నుండి తను ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అక్కడికి ప్రవీణ్ వెళ్ళి అమాయకంగా మొత్తం మారిపోయినట్లు నేను మహేశ్వరితో ఏదైతే రెండో వివాహం చేసుకున్నటువంటి మహేశ్వరితో నేను తనతో మాట్లాడట్లేదు, తనకు నాకు గొడవలు అయిపోయాయి, తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, నేను నీతోనే మళ్ళీ కలిసిమెలిసి ఉంటాను, మన పిల్లలతో మనం సంతోషంగా ఉందామంటూ కూడా స్రవంతితో ఇటు ప్రవీణ్ నమ్మబలికాడు. దాంతో స్రవంతి అతని మాటలను నమ్మి మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కైతలాపూర్ లో ఉన్నటువంటి ఈ ఇంటికైతే వచ్చి సాధారణంగా జీవనం సాగించడానికి చూశారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్రవంతి మొత్తంగా నమ్మి ప్రవీణ్ నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ టార్చర్ పెట్టడం ఇదంతా కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ప్రధానంగా తను రోజు కొడుతూ కూడా అందులో మిమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపడానికే నేను ఊరి నుండి ఇక్కడికి తీసుకొచ్చాను, మీ వల్ల నాకు సుఖ సంతోషాలు లేకుండా పోయింది, మీరు లేకపోతే ఎవరైతే ఇద్దరు కొడుకులు భార్య స్రవంతి మీరు ముగ్గురు లేకుంటే నేను నా రెండో భార్య మహేశ్వరితో సంతోషంగా జీవించేవాడిని, మీరు నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ కూడా చెప్పినట్టు స్పష్టంగా ఉంది. ఇదంతా కూడా తను భయంగా రహస్యంగా ఒక బెడ్షీట్ దగ్గర కప్పుకొని కూడా ఇదంతా కూడా తను రికార్డ్ చేసి వాళ్ళ అన్నకు పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రస్తుతానికి అయితే అటు ప్రవీణ్ కి సంబంధించిన ఇంటి దగ్గర స్రవంతి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి నేపథ్యం ఇక్కడ హైదరాబాద్ లో రాకూడదంటూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కైతలాపూర్ ఇంటి వద్ద కూడా భార్య పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ.